RTI Live News. Ask for right. వెల్కమ్ టు RTI Live News. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూరు కాగజ్ నగర్ మండల కేంద్రంలో సమాచార హక్కు చట్ట అమలు దినోత్సవాన్ని పురస్కరించుకొని సహా చట్టం జాతీయ వారోత్సవంలో భాగంగా సమాచార హక్కు రక్షణ చట్టం 2005 సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం RTI యాక్టివిస్ట్ MCRHRD ట్రైనర్ మహమ్మద్ అష్రఫ్ ఇంట్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సమాచార హక్కు రక్షణ చట్టం 2005 రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కొండగుర్ల కమలాకర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రాష్ట్ర కమిషనర్ సుప్రీంకోర్టు తీర్పులు, కేంద్ర సమాచార కమిషన్ తీర్పులు, రాజ్యాంగబద్ధమైన ఇతర చట్టాలను ప్రమాణికం చేసుకుని రూల్ ఆఫ్ల ప్రకారం ఏపీఐఓ, పీఐఓ, ఏవో పైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. సహచట్టం రక్షణ కొరకు దరఖాస్తుదారులు, RTI కార్యకర్తల పరిరక్షణ కొరకు, ప్రజల రాజ్యాంగబద్ధమైన హక్కుల కొరకు ప్రతి ఒక్క RTI సామాజిక కార్యకర్త, మేధావులు ఒకే వేదిక పైన వచ్చి కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కబీర్, ప్రవీణ్, కృష్ణ, లింగయ్య, శరత్చంద్ర తదితరులు పాల్గొన్నారు. స్వతహాగా వాళ్ళ వెబ్సైట్లో పెట్టాలి, అంటే ఇంకొకరు ఎవరు కూడా అడగకుండా అది కనబడాలి. కానీ ఎక్కడ కూడా కనబడడం లేదు. ఇది చాలా దారుణం. మరియు RTI కమిషనర్స్గా ఎవరైతే అపాయింట్మెంట్ అవుతున్నారో వాళ్ళు ఎవరు కూడా సెక్షన్ 20 ప్రకారం వ్యవహరించడం లేదు. అంటే ఏదో హియరింగ్ జరపడం ప్లస్ సమాచారం ఇవ్వమని చెప్పడం తప్ప సెక్షన్ 20ని వాళ్ళు వాడడం లేదు. మరియు RTI యాక్ట్లో ఒకటి ఉన్న ఇంకొక రూల్ ఏంటిదంటే వాళ్ళు RTI యాక్ట్ ప్రకారం ఇన్ఫర్మేషన్ ఇప్పించడంతో పాటు వారు వేరే యాక్ట్ను కూడా వాడుకోవడానికి వాళ్ళకి జ్యుడిషియరీ పవర్స్ ఉన్నాయి. కానీ వాళ్ళు ఎక్కడ కూడా వాడడం లేదు. అంటే భారత రాజ్యాంగం ప్రకారం చెక్ అండ్ బ్యాలెన్స్ వ్యవస్థలు ఏదైతే ఉన్నాయో ఆ చెక్ అండ్ బ్యాలెన్స్ వ్యవస్థలు ఏంటిదంటే రాను రాను ఏంటిదంటే చనిపోతున్నాయి. దీనికి కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిది. కావున అందరు కలిసికట్టుగా RTI యాక్ట్ను బలోపేతం చేయడానికి, RTI యాక్ట్ను కాపాడుకోవడానికి కృషి చేయాల్సిందిగా కోరుతున్నాను. అంతేకాకుండా ఇటీవల కాలంలో నాకు రోడ్ యాక్సిడెంట్ ఏదైతే జరిగిందో ఆ రోడ్ యాక్సిడెంట్ ద్వారా నా తమ్ముడికి నేను కోల్పోవడం జరిగింది. ఈ రోడ్ యాక్సిడెంట్ ఏదైతే జరుగుతున్నాయో అంటే సుప్రీంకోర్టు 2018లో ఒకటి ఆర్డర్ ఇచ్చింది రిగార్డింగ్ రోడ్ సేఫ్టీ మీద. ఈ రోడ్ సేఫ్టీ మీద ఏ అధికారి కూడా పని చేయడం లేదు. అంటే ఒక యాక్సిడెంట్ అయితే అక్కడ ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్ టీం వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అదే ఎందుకు జరిగింది, ఫ్యూచర్లో అక్కడ ఒకరు కూడా చనిపోకుండా చూడాల్సిన బాధ్యత ఆ టెక్నికల్ టీమ్ది, డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ అథారిటీస్ది. కానీ ఇవాళ రోడ్ సేఫ్టీ అథారిటీస్ ఏంటిదంటే ఉత్సాహ విగ్రహాల్లాగా పనిచేస్తున్నారు తప్ప ఎవరు కూడా వాటి మీద పనిచేయడం లేదు. ఖచ్చితంగా మానిటరీగా వాళ్ళు ఒక మీటింగ్స్ పెట్టాలి. కానీ జిల్లా కేంద్రాల్లో అంటే నేడు జిల్లాలు పెరిగినాయి, డిస్టెన్స్ తక్కువైంది, అంత అయింది. జిల్లాలు ఏర్పడ్డాయి తప్ప జిల్లాలతో పాటు జిల్లా కమిటీలు ఏదైతే కమిటీస్ ఉన్నాయో డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీస్ ఏదైతే ఏర్పాటు చేయాలనో ఆ కమిటీస్ ఏర్పాటు చేయడం లేదు. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఒక బాధ్యత ఏంటిది అంటే ప్రతి కమిటీకి యాక్టివ్ చేయాలి, సాధక బాధకాలు తెలుసుకోవాలి. కానీ జిల్లా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్ ఏంటిది అంటే ఇవాళ ఉత్సాహ విగ్రహాల్లాగా ఏంటిదంటే ఉన్నామా, పోయినామా, వచ్చినామా చూస్తున్నాం. వాళ్ళు వెహికల్స్ మీద తిరుగుతున్నారు, అంతా చేస్తున్నారు, కళ్ళు గంతలు కట్టుకొని పోతున్నారు తప్ప ఎవరు కూడా రోడ్ సేఫ్టీ మీద పనిచేయడం లేదు. ఎవరు కూడా ఏం కూడా మాట్లాడడం లేదు. ఇది చాలా సిగ్గుచేటు. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఒకవేళ స్పందించకపోతే మీరు ఉండి కూడా ఒకటే, లేకపోయినా కూడా ఒకటే. సో మీరు ఒక్కసారి ఆలోచించండి. మీ యొక్క వాహనం ప్రభుత్వం ఇచ్చేది, మీ యొక్క వాహనంకు ఉంది వెసులుబాటుతో పోతున్నారు. మీకు కూడా రేపటి దినంలో ఆ వాహనానికి యాక్సిడెంట్ జరగడానికి ఆస్కారం ఉంది. కావున సాధారణ ప్రజల యొక్క ప్రాణాలను కాపాడడానికి డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే ఉందో అది సక్రమంగా పనిచేసే విధంగా కృషి చేయాల్సిందిగా కోరుచున్నాను.